సువార్త విన్నాము, పత్రికలు విన్నాము, ప్రకటన గ్రంథం నేర్చుకుంటున్నామంటే ఇంకా సిద్ధపడవలసినటువంటి స్థితి. లోపాలను సరిచేస్తున్నాడు, సంఘాల యొక్క లోపాలను సరిచేస్తున్నాడు, బలహీనంగా ఉన్న సంఘాలను బలపరుస్తున్నాడు. అర్థమైందా? ఆత్మలో లేనటువంటి సంఘాలను ఆత్మీయంగా స్థిరపరుస్తున్నాడు. దేవుని రాజ్య వారసులుగా సంఘాలతో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము అన్యుల గురించి మాట్లాడలా ఆయన బిడ్డలను కానివాని గురించి ఆయన మాట్లాడట్లా. సంఘాలలో ఒప్పుకున్న వారు, సంఘాల్లో స్థిరపడే వారిని గురించి చిన్న చిన్న లోపాలను చూపించి సరిచేసుకోవడానికి మాట్లాడుతున్నాడు ఈ ప్రకటన గ్రంథం. అందుకే అనేక సంఘాలు రాశాడు, ఆ సంఘాల్లో రాశాడు. ఇప్పుడు ఏ సంఘమును గురించి మాట్లాడుతున్నామంటే 6వ సంఘము ఫిలదెల్ఫియా సంఘము. ఏ సంఘము? ఫిలదెల్ఫియా సంఘము. అది ఎక్కడ రాయబడింది? ప్రకటన గ్రంథము. ఎక్కడ రాయబడిందంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి క్రీస్తు ప్రభువారు మాట్లాడాడు. అర్థమైందా? ఎవరు మాట్లాడారు? క్రీస్తు ప్రభువారు మాట్లాడాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుండి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. సంఘానికి వ్రాస్తున్నాడు, సంఘ బిడ్డలకు రాస్తున్నాడు, సంఘంలో ఉన్న దూతకు, దైవజనులకు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. చూడండి, క్రీస్తు ప్రభువారికి ఎన్ని పదాలు ఉపయోగిస్తున్నారు. డైరెక్ట్గా క్రీస్తు ప్రభువారు అని చెప్పట్లా, అనేక మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతిగా క్రీస్తు ప్రభువారిని వర్ణిస్తున్నాడు లేదా వివరిస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్తాను, మనుషుని పాపము కొరకు మరణించిన వాడి నామము అంటే ఏంటి? ఎవరు? క్రీస్తు ప్రభువారు. చూడండి, అంటే మనుషుని కొరకు మనిషిని పాపము నిమిత్తం మరణించిన వారు ఎవరంటే ఎవరున్నారు? ఒక్కళ్ళే ఉన్నారు. ఎవరైనా? క్రీస్తు ప్రభువారు. అట్లాగా ప్రతి సంఘమునకు వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడో చూద్దాము. ఏమని వివరిస్తున్నాడు? దావీదు తాళపు చెవి కలిగి ఉన్నటువంటి వాడు. ఇప్పుడు మనందరం మన అవసరతలు దేవునికి తెలియపరచాలి. ఎలాగ తెలియపరుస్తారు మీరు దేవునికి మీ అవసరతలు? చెప్పండి. ప్రార్థన ద్వారా తెలియపరుస్తారు. అంటే దేవునికి తెలియపరచాలి అనే ఒక మర్మం ఎక్కడ ఉందంటే ప్రార్థనలో. ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే ఎలాగో చేరుతుంది? దేవుని సన్నిధికి ప్రార్థన దేవుని సన్నిధికి ఎప్పుడు చేరుతుందంటే నువ్వు ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థిస్తున్నావో అప్పుడు దేవుని సన్నిధికి చేరుతుంది. ఈ క్రీస్తు ప్రభువారి నామం అనేది నీ ప్రార్థన చేరడానికి తాళపు చెవి లాంటిది అనమాట. అర్థమైంది కదా? తాళపు చెవి లాంటిది. ఇప్పుడు నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరాలి అంటే ఏమని ప్రార్థన చేయాలి? క్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థన చేయాలి. ఇంకా ఒకటి ఆలోచన చేద్దాము. ఇప్పుడు మోషే గారు ఐగుప్తు ప్రజలను, ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి తీసుకువెళ్తున్నాడు. మధ్యలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది. అర్థమైందా? 2 పాయలుగా చీలింది. ఇప్పుడు కర్రతో ఎవరు కొట్టారు? మోషే గారు కొట్టారు. అదే మిగతా వాళ్ళు కొడితే అది 2 పాయలుగా చీలుతుందా? చీలదు. దీని తాళపు చెవి ఎవరికి ఇచ్చాడంటే మోషేకి ఇచ్చాడు. అర్థమైంది కదా? మోషేకి ఇచ్చాడు. మోషే కొడితేనే 2 పాయలుగా అవి చీలుతాయి. మోషే కర్రతో కొడితేనే అవి 2 పాయలుగా చీలుతాయి. ఇప్పుడు 2 పాయలుగా చీలాల్సినటువంటి ఎర్ర సముద్రమును ఎవరికి ఇచ్చాడు అంటే మోషేకి ఇచ్చాడు. అట్లాగా దేవుని యొక్క రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? క్రీస్తు ప్రభువారికి. అర్థమైందా? క్రీస్తు ప్రభువారికి. ఆ తాళపు చెవులు ఏంటంట? దావీదు తాళపు చెవులు అంటున్నాడు. దావీదు తాళపు చెవులు కలిగి. ఎందుకు అన్నాడంటే ఆ దావీదు యొక్క వంశావళిని గురించి మాట్లాడుతున్నాడు. దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఇది మనం ఎక్కడ చూస్తామంటే లోకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనం. త్వరగా తీసి చదవండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును
దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైంది కదా, దావీదు తాళపు చెవి అని ఎందుకు మాట్లాడాడు. దావీదు సింహాసనమును తీసుకున్నటువంటి క్రీస్తు ప్రభువాని గురించి మాట్లాడాడు ఈ లోకసువార్త. ఇప్పుడు దావీదు సింహాసనం ఎవరి చేతనుంది? క్రీస్తు ప్రభువారి చేతన. దావీదు ఒక 50 సంవత్సరాలు పాలించాడు అనుకుందాం ఆ సింహాసనం ముందు. కానీ ఇప్పుడు ఆ సింహాసనం పూర్తిగా ఎవరి చేతిలో ఉంది? క్రీస్తు ప్రభువారి చేతిలో ఉంది. అందుకే దావీదు వంశావళిని గురించి మాట్లాడుతూ ఆ వంశావళిలో నుండే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అందుకే దావీదు తాళపు చెవి కలిగినటువంటి వాడు అని మాట్లాడాడు, అని సంబోధించాడు. ఏమంటున్నాడు? ఎవడును తీయలేనటువంటి తాళపు చెవులు ఎవరి యొద్ద ఉన్నాయి? క్రీస్తు ప్రభువారి యొద్ద ఉన్నాయి. క్రీస్తు ప్రభువారి యొద్ద ఉన్నాయి ఆ తాళపు చెవులు. ఆ తాళపు చెవులు క్రీస్తు ప్రభువారి యొద్ద ఉన్నాయి. ఇప్పుడు ఆ తాళపు చెవులు తీయాలంటే, పరలోక ద్వారాలు తీయాలంటే అపవాది వల్ల అవుతుందా? వాడికి ఆ శక్తి లేదు. నిన్ను వెళ్ళకుండా అడ్డుకునే శక్తి మటుకే వాడికి ఇవ్వబడింది. అర్థమైందా? నిన్ను వెళ్ళకుండా అడ్డుకునే శక్తే వాడికి ఇవ్వబడింది. దేవుడు అపవాదిని మనలను పరీక్షించడానికే వాడిని పెట్టాడు. వాడిని ఎందుకు ఉంచుతున్నాడు? వాడు ఎందుకు పక్కనున్నాడు అపవాది? నిన్ను నన్ను సంఘంలో ఉన్న వారిని పరీక్షించడానికే వాడున్నాడు. కావాలంటే మనం యోబు గ్రంథం చదివాం కదా, యోబుని పరీక్షించారు కదా దేవుడు. అపవాదిని పంపించి యోబు ఎలాగున్నాడు ప్రత్యేకించి యోబు మీద చూశాడు. యోబు మీద దృష్టి ఉంచాడు దేవుడు. యోబు మీద దృష్టి ఉంచాడు. యోబు తన పరీక్షలో ఎలాగ నెగ్గాడో అలాగ మనల్ని కూడా అలాగే పరీక్షిస్తాడు. దేవుడు అలాగే పరీక్షిస్తాడు. పరీక్షలు దాటుకొని మనం వెళ్ళాలి, పరీక్షలు అధిగమించి మనం వెళ్ళాలి. ఏంటి ఈ పరీక్షలు అంటే? లోకానుసారమైనటువంటి కష్టాలు, దుఃఖాలు, వేదనలు. నీకు కలిగినటువంటి స్థితిలోనే నీ కష్టాలు. నువ్వు ఓర్చుకోలేనటువంటి కష్టము దేవుడు ఎవరికి ఇవ్వడు. నీవు ఓర్చుకోగలిగినటువంటి కష్టమే అది. అర్థమవుతుంది కదా? ఓర్చుకోగలిగినటువంటి కష్టమే. అటువంటి పరీక్షలు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటాం. ఏంటా పరీక్షలు అంటే, ఒక్కసారి మీ హృదయంలోనికి వెళ్ళి మీ కుటుంబ అవసరతలను పట్టుకోండి. ఏదో ఒక శ్రమ లోపల బాధిస్తూ ఉంటుంది మిమ్మల్ని. దాన్ని భారంగా అనుకోకుండా దేవుని యొక్క పరీక్ష అనుకొని ఆయనకు ప్రార్థన చేస్తూ అందులో నుండి మీరు విజయం పొందాలి. కాబట్టి ఎవడును వేయలేనటువంటి, చూడండి ఆ వచనం చదువుదాము. ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడనైనా సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఎవరంటే ఏనంతకే అమ్మా చూడాలి. ఎవరైనా? క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారికి ఒక పేరు పెట్టాడు. ఏమంటున్నాడు? సత్యస్వరూపి. ఆయన స్వరూపం ఏంటంట? సత్యము. నేనే మార్గము, నేనే జీవము, నేనే. ఇప్పుడు సత్యస్వరూపి అయిన అన్నాడు. జీవము కూడా ఆయనే, జీవస్వరూపి అయిన ఆయనే, మార్గస్వరూపి అయిన ఆయనే. కాబట్టి సత్యస్వరూపి అయినటువంటి పరిశుద్ధుడు చెప్పు సంగతులు, ఆ సంగములతో చెప్పు సంగతులు ఏవనగా ఇప్పుడు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఫిలదెల్ఫియా సంఘాన్ని కూడా అదే అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. అంతకుముందు మనం ఇంకో సంఘాన్ని చెప్తున్నప్పుడు కూడా చదువుకున్నా. ఏంటి ఆ సంఘము? సార్దీస్లో ఉన్న సంఘమును కూడా అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. అక్కడ కూడా ఆ క్రియలు ఈ క్రియలకి చాలా తేడా ఉంది. అక్కడ నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. ఏమని ఎరుగుతున్నా? నీవు జీవించుచున్నావన్న విషయమే కానీ నువ్వైతే ఖచ్చితంగా మృతుడివే. ఎందుకంటే నీ క్రియలన్నీ చెడ్డవై ఉన్నవి. సార్దీసు సంగమా నీ క్రియలన్నీ చెడ్డవై ఉన్నవి అని ఆ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. కానీ ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఏమంటున్నాడు? ఆ క్రియలను గురించి మరలా మాట్లాడుతున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు, అంటే తెలియననలేదు. నీ శక్తి కొంచెమే కానీ నువ్వు నా వాక్యం విన్నావు. నీ బలము కొంచెమే కానీ నా వాక్యము విన్నావు. నీ స్థితి చాలా కొద్దిగా అయినా నా వాక్యము విన్నావు. నీవు అనగద్రొక్కబడినటువంటి వాడివై అయినా నా వాక్యము విన్నావు. నువ్వు వెలివేయబడినటువంటి వాడవు అయినా నా వాక్యము నీ విన్నావు. విన్నవాడు మాత్రమే కాదు, విని నేను ఎవరో ఎరుగనని అనలేదు. నువ్వు అసలు నేను ఎప్పుడు నేను తెలిసేనని అన్నావు అని మాట్లాడుతున్నాడు. ఎవరు?
దేవుడు క్రీస్తు ప్రభువారు సంఘంతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ నీ శక్తి కొంచెమే ఉన్నదని, కొంచెమే ఉన్నప్పటికీ నీ వాక్యము, నా వాక్యము నీ హృదయంలో ఉన్నదే అంటున్నాడు. అందుచేత నువ్వు నన్నైతే ఖచ్చితంగా తెలీదు అని ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు అనలేదు. చూద్దాము కొన్ని విషయాలు మనం గ్రంథంలో చూసుకున్నప్పుడు. ముందుగా షడ్రకు మేషకు అబేద్నెగోను చూసుకున్నప్పుడు, రాజు ఒక పెద్ద విగ్రహాన్ని సృష్టించాడు. రాజు ఒక పెద్ద విగ్రహాన్ని సృష్టించి అందరినీ, ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ ఆ విగ్రహానికి సాగిలపడమన్నాడు, మొక్కమన్నాడు, పూజలు చేయమన్నాడు, గణపరచమన్నాడు, అన్నీ చేయమన్నాడు. కానీ షడ్రకు మేషకు అబేద్నెగోరు దేవుణ్ణి నమ్మినటువంటి వారు, దేవుణ్ణి గణపరిచినటువంటి వారు. వీళ్ళు ఎంతటి శక్తివంతమైనటువంటి వాళ్ళు అంటే, గణపరిస్తే దేవుణ్ణి గణపరుస్తాను తప్ప, గణపరిస్తే దేవుని గణపరుస్తాను తప్ప, ఆకాశం అందైనను, భూమి అందైనను, భూమి కింద అయినను ఏ మనుషుణ్ణి కూడా మేము, ఎవరిని కూడా మేము గణపరచం. తండ్రి అయిన దేవుని తప్ప, యెహోవా దేవుని తప్ప మేము ఎవరిని గణపరచం అని నిర్ణయించుకున్నారు. ఎవరు చెప్పండి అందరూ? షడ్రకు మేషకు అబేద్నెగోరు. వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడే రాజు ఏం చేశాడు? అగ్నిలో వేసేశాడు. అంటే వారి శక్తి కొంచెమే. ఎందుకంటే వాళ్ళు రాజులు కాదు, మంత్రులు గారు, లేదంటే ఇంకో అధికారంలో ఉన్నటువంటి వారు కాదు. వారు సాధారణమైనటువంటి దేవుని నమ్ముకున్నటువంటి మనుషులు. ఇప్పుడు ఆ మనుషులు ఎవరి మీద ఆధారపడ్డారంటే దేవుణ్ణి ఆధారపడ్డారు. దేవుని తప్ప మేము ఎవరిని గణపరచమని నిర్ణయించుకున్నారు. నిజమైనటువంటి దేవుణ్ణి ఆకాశమందు వారు చూచి ఉన్నారు. దేవుని మీద నమ్మకం ఉంచారు. అందుకే వారు అంత ధైర్యంగా మేము గణపరిస్తే యెహోవా దేవుని తప్ప మీరు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని మేము ఆరాధించమన్నారు షడ్రకు మేషకు. కాబట్టి వారి శక్తి కొంచెమే ఉన్నప్పటికీ దేవుని వాక్యము విన్నారు కనుక వారు ఏమన్నా తెలియని అనలేదా? మాకు తెలుసనే అన్నారు. కాబట్టి తెలిసిన స్థితిలోనే వారు ఎక్కడికి ఏమైపోయారు? అగ్నిలోనికి వెళ్ళిపోయారు. దేవుడు వారిని కాపాడాడు. స్టెఫెను చూద్దాము. స్టెఫెను తెలుసు అందరికీ. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనం త్వరగా తీయాలి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనము. హృదయములను, చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. అసలు వాక్యమును విననటువంటి వారిని ఎవరితో పోలుస్తున్నాడు? ముష్కరులతో, టెర్రరిస్టులతో పోలుస్తున్నాడు. చూడండి, ఒక నిమిషం తల్లి, చూడండి. వారిని ఇంకా బుద్ధి లేని వారిగా, మూర్ఖ స్వభావం కలిగినటువంటి వారిగా పోలుస్తున్నాడు. వాక్యమునంట హృదయంలోను, చెవుల్లోను తీసుకోనటువంటి వారు ఎవరున్నారు ఇప్పుడు సంఘంలో? వాళ్ళందరినీ ముష్కరులు అంటున్నాడు. వాళ్ళందరూ మూర్ఖులే అంటున్నాడు. మీ పితరుల వలె ఎప్పుడు మీ పితరులు ఏడకి తీసుకెళ్ళాడు? ఆ పరిసయ్యులు, ఆ సద్దూకయ్యులు, లేదంటే ఆ ఐగుప్తు దేశంలో నుండి విడిపింపబడిన ఇజ్రాయేలు దేశానికి వరకు తీసుకెళ్ళిపోయాడు. చదువు తల్లి. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు, లేదా దూషించుచున్నారు, లేక వాటిని అది లేదు అని నిర్ణయం చేసుకుంటున్నారు. కానీ స్టెఫెను ఏం మాట్లాడుతున్నాడు? వారందరినీ ముష్కరులారా, మీరు వాక్యాన్ని వినట్లా, సువార్తను వినట్లా, దేవుని యొక్క మాటను వినట్లేదు, దేవుని యొక్క వాక్యాన్ని వినట్లేదు. మీ పితరుల వలె అనంగులోనే ప్రతి ఒక్కడు రాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు నా పితరులను అంటావా నువ్వని, నా తండ్రులను, పూర్వీకులను అంటావా నువ్వని, మా చరిత్రను అంటావా నువ్వని. వీళ్ళకి ఇటువంటి రోషాలు ఉంటాయి. నిజమైనటువంటి వాక్యం విని బలపరిచేటటువంటి స్థితి ఉండదు. నన్ను అంటావా అని, నా మీదే నువ్వు తిరగబడతావా అని, నన్నే నువ్వు అవమానిస్తావా, నన్నే నువ్వు కించపరుస్తావా, నన్నే నువ్వు వేలెత్తి చూపుతావా. పితరులు అనంగలోనే పూర్వీకులు అన్నావని రాళ్లతో కొట్టి ఏం చేశారు? ఆ స్టెఫెన్ని కొట్టి చంపేశాడు. స్టెఫెను ఆకాశం వైపు కనులెత్తి చూసి తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి క్రీస్తు ప్రభువారిని చూసి, తండ్రి వీరు పాపం చేస్తున్నారు కాబట్టి వీరి పాపమును క్షమించు. రాళ్లతో కొట్టేవారిని ఏమన్నాడు? క్షమించు అంటున్నాడు. చూడండి, స్టెఫెను యొక్క శక్తి కొంచెమే ఉన్నప్పటికీ దేవుని సువార్తను, దేవుని వాక్యమును తీసుకొని చచ్చినా సరే ఎరుగను అని అనలేదు, తెలుసనే అన్నాడు. క్రీస్తు ప్రభువారు తెలిసేనే అన్నాడు. సరే, వాక్యం చెప్తున్నాడు, ముష్కరులారా, పితరులారా అన్నాడు. రాయి పట్టుకుని కొట్టేసరికి, అయ్యా క్షమించండి, నేను మీరు అన్నట్టే
నేను మాట్లాడతాను, నా పాపాన్ని ఒప్పుకుంటాను అన్నాడా స్టెఫను? నిలబడ్డాడు, ఆ రాళ్లతో నిలబడ్డాడు. అయినా సరే దేవుణ్ణే గణపరిచాడు. అటువంటిది సంఘంలో ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. అటువంటి స్థితి సంఘంలో ఉండాలి అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంతకీ స్టెఫన్ ఎవరంటే క్రీస్తు ప్రభువారి కొరకు మొట్టమొదట అమరవీరుడైనటువంటి భక్తుడు స్టెఫను. హతసాక్షి అయినటువంటి మొదటి వ్యక్తి ఎవరున్నారు? స్టెఫను. గుర్తుపెట్టుకోండి, ప్రాణాలను ఇచ్చేసినటువంటి వాడు స్టెఫను. సువార్త కొరకు ప్రాణాలు పెట్టినటువంటి వాడు స్టెఫను. అటువంటి స్థితిలో సంఘము ఉండాలి అంటున్నాడు. రేపు సంఘాన్ని మీద దాడులు జరుగుతూ ఉంటాయి. ఒకడు కుడివైపు, ఒకడు ఎడం వైపు, ఇంకోటి ముళ్ళకంపలున్నా దాన్ని దాటుకొని గుచ్చుకున్న పరుగులు. ఎందుకని? మీరు మీ ప్రాణాలను కాపాడుకునేవారు. అందుకే అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. ఇంకా ఏమంటున్నాడు? ఆయనను ఒప్పుకోవాలి. ఎవరిని ఒప్పుకోవాలి? 1 యోహాను 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. కుమారుని, ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఎవరైనా? గట్టిగా చెప్పండి అందరూ. క్రీస్తు ప్రభువారు. చదవయ్యా. కుమారుడు ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని, క్రీస్తు ప్రభువారిని ఒప్పుకొనని ఎవరైనా సరే ఆయన దేవుని కూడా అంగీకరించు కాదు, మేము యెహోవా సాక్షులు, మేము దేవుణ్ణి అంగీకరిస్తాము, కుమారుడితో మాకు పని లేదు అని అంటారు కొంతమంది. కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అపవాది సంబంధికులు. లోకాన్ని మాయ చేయడానికి, లేదా క్రైస్తవులను ప్రాముఖ్యంగా మాయ చేయడానికి, వారిని ఇబ్బంది పెట్టడానికి, వారిని కదిలించడానికి, వారిని పాతాళంలోనికి పట్టుకుపోవడానికి, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడేటటువంటి వారు ఏమంటారు? దేవునికే మేము కనపడతాం కానీ క్రీస్తు ప్రభువారు ఎవరో మాకు తెలియదు అంటారు. ఇప్పటికీ ఇజ్రాయేల్ దేశంలో ఇంకా ఉన్నారు. ఇజ్రాయేల్ దేశంలో క్రీస్తు ప్రభువారు ఇంకా వస్తున్నారు అనుకోని భ్రమపడుతున్నటువంటి వారు ఉన్నారు. ఏమంటున్నాడు? కుమారుని అంగీకరించని వాడు తండ్రిని కూడా అంగీకరించినట్టే. నీకు అది తెలిసినప్పటికీ సరే, యెహోవాయే దేవుడు అని తెలిసినప్పటికీ సరే, కుమారుని కూడా నువ్వు అంగీకరించాల్సిందే. అంగీకరించడంలోనే నీకు స్వస్థత, అంగీకరించడంలోనే రక్షణ, అంగీకరించడంలోనే మొదటి అడుగు క్రైస్తవునిగా నువ్వు వేసినట్టు. అంగీకరించడంలోనే. ఇప్పుడు నువ్వు అంగీకరించావు కాబట్టి తండ్రిని కూడా ఎరిగినటువంటి వాడవు. ఆయన అంటున్నాడు, కుమారుని అన్యుల ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారో వారిని నేను దేవుని ఎదుట ఒప్పుకుంటాను. అర్థమైందా మీకు? అన్యుల ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో, దేవుణ్ణి ఎవరైతే, క్రీస్తుని ఎవరైతే ఒప్పుకుంటారో క్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? దేవుని ఎదుట వానిని ఒప్పుకుంటాడు, దేవుని ఎదుట నిలబెడతాడు, దేవుని రాజ్య వారసునిగా స్థిరపరుస్తాడు రాకడ సమయంలో. పాతాళానికి వెళ్ళాక మరణించిన వారు ఎక్కడికి వెళ్తున్నారు? కింద పాతాళంలో ఉంటారు. మనం చక్కగా ఆ లాజరు, అబ్రహాం విషయం చదివామా? లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము యొక్క రొమ్మున. ఏం పని ఆయనకి? అబ్రహాము ఎక్కడో ఆది కాండంలో ఉన్నట్టు ఆయన అబ్రహాము, లాజరు ఎక్కడో సువార్తలో ఉన్నట్టు ఆయన. వీళ్ళిద్దరికి ఏంటి సంబంధం? వాళ్ళిద్దరు ఎక్కడున్నారంట చనిపోయిన తర్వాత? పాతాళంలో. అంటే అబ్రహాము దగ్గర నుండి అందరు ఎక్కడున్నారు ఇప్పుడు? పాతాళంలో. మన అయ్యగారులు కూడా అక్కడే ఉన్నారు, మన పితరులు కూడా అందరూ పాతాళంలో ఉన్నారు. వాళ్ళు కదులుతున్నారో పడుకున్నారో ఇంక ఏం సంభాషణ జరుగుతుందో నీకు నాకు తెలియదు. వాక్యం ప్రకారం అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంట? నీకు నాకు తెలిసింది ఏంటి? నిద్రిస్తున్నారు. వారు ఇంకా మరణించలేదు, నిద్రపోతున్నారు. ఎక్కడున్నారంటే కింద ఉన్నారు. వారు దేవుడి రాకడ వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడతాం. వాక్యం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ స్టెఫెనుకైనా శక్తి కొంచెమే ఉన్నప్పటికీ, బలహీనుడైనప్పటికీ వాక్యం విని దేవుని నమ్మి ఆయన ఎవరో మాకు తెలియదని మటుకి వాళ్ళు అనలేదంట. దానియేలునే చూద్దాం. రాజు మరలా ఆజ్ఞాపించాడు, ఎవరో ప్రార్థనలు చేయొద్దు అని ఆజ్ఞాపించాడు. ముమ్మారు ప్రార్థన చేసే దానియేలుకి అంగీకారంగా లేదది. చక్కగా కిటికీలు, తలుపులు అన్నీ వేసుకొని ఏం చేశాడు? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన శక్తి కొంచెమే. ఎందుకంటే ఆయన కూడా ఒక ఏదో
ఏదో ఒక అధికారి అంతే, దానియేలు అధికారే. కానీ రాజాజ్ఞను ధిక్కరించేసరికి ఆయన తీసుకెళ్ళి ఏం చేశారు? చెరసాల్లో బంధించారు. ఇప్పుడు శక్తి కొంచెమే ఉంది కదా అని చెప్పి ప్రార్థన చేయొద్దండి, ఎంత ఆనందిస్తారో. ఆరాధించొద్దండి, ఎంత సంతోషంగా ఉంటారో. అవసరం లేదు ఎగరండి అంటే ఎంతగా ఎగురుతామో. ఎగిరినంతసేపు మరి ప్రార్థన మటుకు ఉండదు. మళ్ళా ఎగిరినంతసేపు ప్రార్థనలు ఉండవు మనకి. కానీ దానియేలు వద్దు అన్నా సరే నేను దేవుణ్ణి గణపరచాలి అని ముమ్మారు ప్రార్థన చేశాడు. 3 మార్లు ప్రార్థన చేశాడు. తీసుకెళ్లి చెరసాల్లో బంధించాడు. సంతోషంగా వెళ్ళాడు. బ్రతుకుడు క్రీస్తే చావైతే మేలే, దేవుడు నన్ను కాపాడుతాడన్న విశ్వాసంతో వెళ్ళాడు. క్షేమంగా తిరిగి బయటకు వచ్చాడు. ఇక మీదట ఎన్నడూ ఆ రాజు దేవునితో విరుద్ధంగా చేసినటువంటి క్రియలు లేవు. ఆయన నమ్ముకున్న దేవుడు నిజమైనటువంటి దేవుడు అని నమ్మాడు రాజు. చూడు, శక్తి కొంచెమైనప్పటికీ సంగమా, నీ నీవు బలహీనతను బట్టి దేవునికి విరుద్ధంగా వెళ్ళిపోబాకు. కానీ సంఘంలో చిన్న శ్రమ వచ్చినప్పుడు బలహీన పడిపోతూ ఉంటాము, దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, మనుషుల చేత విరుద్ధంగా మనం ఎదుర్కొన్నప్పుడు, అనేక మాటలను మనం ఎదుర్కొన్నప్పుడు మరలా దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉంటాము. నీ తల్లిదండ్రి నిన్ను అన్నా సరే, నీ తోబుట్టువులు అన్నా సరే, నీ స్నేహితులు అన్నా సరే, నీ సంఘము నిన్ను విభేదించినప్పటికీ సరే, నీవు మటుకి దేవునికి సమీపంగా ఉన్నటువంటి వాడుగా ఉండాలి. ఎంతమంది వెళ్ళిపోయారు దేవుని వాక్యాన్ని విని రక్షణ పొందినటువంటి వారు తిరిగి ఈరోజు లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? దేవుణ్ణి ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నటువంటి వారు ఈరోజు మరలా ఆయన ఎవరో మాకు తెలియదు అన్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? అనేక మంది ఉన్నారు. ఇటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు సంఘము. అందుకే అవి ఉన్నాయి కాబట్టే సంఘములతో చెప్తున్నాడు, మీరు స్థిరంగా ఉండండి. మీ రక్షణ, మీ శక్తి కొంచెమే ఉన్నప్పటికీ వాక్యం చేత మీరు బలం కలిగి ఉన్నారు అంటున్నాడు. క్రీస్తు ప్రభువారిని చూడండి, 40 దినాలు ఉపవాసం ఉన్నాడు ఆయన. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది తీసుకుని వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఆయన శక్తి కొంచెమే ఉన్నప్పటికీ దేవుని యొక్క స్థితి ఆయన మీద ఉంది కాబట్టి అపవాదిని ఈ లోకమంతా నీకు ఇస్తానన్నాడు. అపవాది తీసుకున్నాడా క్రీస్తు ప్రభు వారు? తీసుకోవాలా. శక్తి కొంచెమైనప్పటికీ నేను ఎరుగుననలేదు, తెలియదు అనలేదు, బలం కలిగి ఉన్నాడు. వాక్యాన్ని బట్టి బలం కలిగి ఉన్నాడు. చూడండి, అలాగే పేతురు గారు చూడండి. పేతురు గారు క్రీస్తు ప్రభువారు అప్పగించారు, క్రీస్తు ప్రభువారిని తీసుకొని వెళ్ళిపోయారు. పేతురు కూడా క్రీస్తు ప్రభువారితో తిరగటము అనేక మంది చూశారు. పేతురు యొద్దకు వచ్చి నువ్వు క్రీస్తుతో తిరిగినటువంటి వాడు కదా అన్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని ఎన్నిసార్లు అన్నాడు? 3 మార్లు అన్నాడు, 3 సార్లు అన్నాడు, తెలియదని 3 సార్లు అన్నాడు. అటువంటి స్థితిలో సంఘం ఈరోజు ఉండకూడదు అంటున్నాడు. అంతటి దాకా నిన్ను శ్రమించి నిన్ను ఉరి తీసేంత దాకా లేదు, కానీ నువ్వు చిన్న చిన్న స్థితులను బట్టి నువ్వు మారిపోతున్నావు. భయంకరమైనటువంటి ఆర్థిక సమస్య వచ్చిందంటే ఆరాధన ఉండదు, ఏముండదు, దేవుల్లో ఆరాధన ఉండదు, ఆయన మీద నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు, పడిపోతావు, డేలా పడిపోతావు. అనారోగ్యం వచ్చిందంటే పడిపోతావు. ఎందుకు ఈ దేవుడు? ఇంకా అయ్యోబు గారి భార్య చెప్పినట్టు దేవుణ్ణి తిట్టేసి మరణంగా ఇంకెందుకు నీకు ఈ బతుకని. అటువంటి స్థితిలోనికి, అటువంటి మూర్ఖపు మాటల్లోనికి సంఘము వెళ్ళకూడదు అని చెప్పి దేవుడు క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు, అనగా తెలియననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. నీ ఎదుటన, అట్లాంటి వారి ఎదుట, అట్లాంటి వాళ్ళ ఎదుట నేను తలుపులు తీసి ఉంచుతున్నాను. ఇంకా నువ్వు డైరెక్ట్గా దేవుని రాజ్యానికి వారసుడు అని అంటున్నాడు దేవుడు. వారసుడు అంటున్నాడు. స్టెఫను లాంటి వాళ్ళకి తలుపులు తీసే ఉంచాడు. డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళకి తీర్పులు ఉండదు. చక్కగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ దానియేలు అంతే, ఆ షడ్రకు మేషకు అబేద్నెగోరు అంతే. పేతురు 3 మార్లు చెప్పినప్పటికీ బలమైనటువంటి సేవ చేశాడు. ఆయన వెళ్ళిపోతాడు తీర్పు లేకుండా.
అపోస్తుడైన పౌలు గారు వెళ్ళిపోతారు, మత్తయ్య గారు వెళ్ళిపోతారు, మార్కు గారు వెళ్ళిపోతారు, లోకా గారు వెళ్ళిపోతారు, యోహాను గారు బాప్తిస్మిచ్చి యోహాను గారు వెళ్ళిపోతారు. మరలా అలాగే సువార్త ప్రకటించినటువంటి పత్రికలు రాసినటువంటి యోహాను గారు కూడా వెళ్ళిపోతారు. అనేక మంది దైవజనులు కూడా వెళ్ళిపోతారు. అనేక మంది సంఘస్థులు కూడా వెళ్తూ ఉంటారు. నువ్వు అడుగు పెట్టంగానే తలుపులన్నీ మూసుకుంటాయి. ఎందుకని? ఎందుకు మూసుకునే తలుపులు? నువ్వు వెళ్దామనుకొని అడుగుపెట్టి అందరూ వెళ్తున్నారు కదా, అందరూ వెళ్ళేదే అనుకుంటున్నావు. నువ్వు ఎల్లంగలోనే తలుపులు మూసుకున్నాయి. ఎందుకు మూసుకున్నాయి? ఎందుకు మూసుకున్నాయి తలుపులు? నీ క్రియలు ఆయనకి తెలుసు. అక్కడ ఇంకా ఎందుకు మూసుకున్నాయి తలుపులు? ఎందుకు మూసుకున్నాయి? సంపూర్ణంగా ఉండాలి మనము. ఎలా ఉండాలి? సంపూర్ణం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏంటి సంపూర్ణం అంటే అర్థము? సంపూర్ణం అంటే ఇప్పుడు మ్యాథ్స్లో సబ్జెక్ట్లో చదువుకున్న పిల్లవాడికి మ్యాథ్స్లో 100కు 100 వచ్చినాయి. ఏమంటాం మనం? అంటే నిండుగా మొత్తం చక్కగా చదువుకున్నాడు, సంపూర్ణంగా 100కు 100 వచ్చినాయి. పర్లేదు, 90% వచ్చినాడంటే వీళ్ళకి పర్లేదు, ఓకేనా? సంపూర్ణం అంటే అన్ని విషయాల్లోనూ సంపూర్ణునిగా ఉండాలి. అర్థమైందా? సంపూర్ణునిగా ఉండాలి. అన్ని విషయాలు అంటే సంఘంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా, అయ్యగారు నేను శరీర కార్యములను విసర్జించాను, వెరీ గుడ్. మరి సంఘంలో స్థితి ఏంటి అంటే అవి కొంచెం వెనకబడ్డా వాటిని కూడా జరిపిస్తే నీవు సంపూర్ణునిగా ఉంటావు. దేవునికి క్రీస్తుని అంగీకరించాలి అంటే సంపూర్ణునిగా ఉండాలి. వారసునిగా ఉండాలంటే సంపూర్ణునిగా ఉండాలి. ఈ సంపూర్ణత మిస్ అయింది సంఘాల్లో. సంపూర్ణత లేదు. ఈ సంపూర్ణత కలగాలి అని మాట్లాడుతున్నాడు. ఆరాధనకు వెళ్ళాలి, ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి. కొంతమంది ఆరాధనకు రావట్లేదు. ఎందుకని రావట్లేదు అంటే ఎన్నో ఆలోచనలు. ఏదో ఊరి ప్రయాణాలు అంటున్నారు, చుట్టాలు అంటున్నారు, లేదా వండుకోవాలి అంటున్నారు, లేదా ఇంకేదో కార్యక్రమాలు అంటున్నారు. అనేకమైనటువంటి వంకలతో ఆదివారం రారు. సంపూర్ణత లేదు వీళ్ళకి. సంపూర్ణత లేదు. 1-2 ఆదివారాలు అంటే ఓకే, ఆదివారాలే మిస్ అవుతూ ఉంటారు. ఒక ఆదివారం వస్తే ఇంకొక ఆదివారం రారు. మరలా రెండోది, మరలా లేటుగా వస్తారు. లేటుగా వచ్చే వాళ్ళు సంపూర్ణులు కారాళ్ళు, సంపూర్ణులు కాదు. అర్థమవుతుంది కదా? సంపూర్ణులు కారు. ఆరాధనకు మనం కరెక్ట్గా వస్తున్నామంటే దానికి అర్థం ఏంటి తెలుసా? ఏంటి దాని అర్థము? ఆరాధనక దేవునికి లోబడటం అనేది. దేవుడు ఒక సమయాన్ని స్థిరపరిచాడు సంఘానికి. అర్థం అంతేగా? ఒక సమయాన్ని స్థిరపరిచాడు. ఆ సమయానికి రావటం అనేది మనకి ఎంత బాధ్యత. అది ఆయనకు లోబడటం, సమయానికి రావటం, ఆయన యందు భయంను భక్తిని చూపించడం. అది సో భయం, భక్తి, లోబడటం లేకపోతే సంపూర్ణునిగా ఎప్పుడు ఉంటావు? నువ్వు సంపూర్ణంగా ఉంటావా? ఉండవు. ఇవి కావాలి, సంపూర్ణుడు కావాలి. ఆయన రాజ్యంలోనికి అడుగు పెట్టాలంటే సంపూర్ణులుగా ఉండాలి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పాటించుకుంటూ జీవించే వారిగా ఉండాలి. కాబట్టి ఇట్టి స్థితిలో బ్రతికినటువంటి వాడికి దేవుని యొక్క పరలోకపు ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంచుతున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఆ సంఘానికి చెప్తున్నాడు, ఫిలదెల్ఫియా ఉన్న సంఘానికి. చూడండి 9వ వచనం, యూదులు కాక ఏ తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను. ఈ శక్తి కొంచెమే ఉన్నవారు వాక్యాన్ని బట్టి నిలబడ్డారు కదా, వారికి చెప్తున్నాడు. వారు ఏమంటున్నాడు? యూదులు కాక తాము యూదులమని సాతాను సమాజపు వారు నీ వద్దకు వస్తారు, జాగ్రత్త. అనేకమైనటువంటి బోధలు నీకు వినిపిస్తారు, జాగ్రత్త. అనేకమైనటువంటి అబద్ధ సూచక క్రియలు జరిపిస్తారు, జాగ్రత్త. దేవుని వాక్యమని దృష్టి ఉంచు. సూచక్రియ జరిగిందంటే ఉన్నదంతా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు మనుషుడు. సూచక్రియ జరిగిందంటే ఉన్నదంతా వదిలేసి పరుగులు పెడతా ఉంటాడు మనుషుడు. లోకంలోకి అద్భుతాలు, ఆశ్చర్యాలే కావాలి. వాక్యం విని ఎదిగే స్థితి మనుషుడికి అవసరం లేదు. ఎంతసేపు ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్య కార్యాలే కావాలి. పరీక్షలను ఎదుర్కొని సంపాదించుకునే విశ్వాసం అవసరం లేదు. అద్భుతాలు చూసే పరుగులు పెడతా ఉంటారు మనుషుడు. ఇంకా అద్భుతాల కోసమే జీవిస్తూ ఉంటాడు. మళ్ళా చిన్న అద్భుతం తేడా వచ్చిందంటే వదిలేసిపోతారు అదే మనుషులు.
వాక్యము సువార్త ఎంతో బలమైనది, నిరీక్షణ ఎంతో బలమైనది. దేవుని మీద నమ్మకం ఉంచడం చాలా అవసరము. అద్భుతాలు అన్నీ 2000 సంవత్సరాల క్రితమే జరిపింపబడ్డాయి. అవన్నీ గ్రంథంలో రాశాడు. వాటిని మనం నేర్చుకొని స్థిరపరచబడాలి. కొత్తగా నూతన క్రియలు, నూతన స్థితులు మనుషునికి అవసరం లేదు. ఇంకా దేవుడిచ్చినటువంటి ధన్యతను సంపాదించుకొని కాపాడుకొని స్థిరపడు. ఏమంటున్నాడు? యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు నీ యొద్దకు వస్తారు, నువ్వు జాగ్రత్తగా ఉండు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. కొంచెమేమన్నప్పటికీ నీ బలమును, నీ వాక్యాన్ని నీవు కాపాడుకో. చూడండి 10వ వచనము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. సంఘంతో చెప్తున్నాడు, ఎప్పుడైతే ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నీవు ఆ వాక్యాన్ని పట్టుకొని, నా వాక్యాన్ని, నా మాటని పట్టుకొని నువ్వు జీవిస్తున్నావు కనుకనే నేను నిన్ను కాపాడుతాను. ఎప్పుడు కాపాడుతున్నాను? అదిగో శోధన సమయంలో, శ్రమల కాలంలో, ముగింపు కాలంలో వచ్చినప్పుడు నేను నిన్ను కాపాడుతున్నాను. సిద్ధంగా ఉండాలి సంఘం సిద్ధంగా ఉండాలి. వారంలో 7 రోజుల్లో 6 రోజులు ఒకలాంటి దినాలైతే ఆదివారం ఎంతో ప్రత్యేకమైనది. ఆ వాతావరణం మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఆదివారం యొక్క వాతావరణం ఎవరికి అంటే దేవుల్లో ఉన్నటువంటి వారికి ఆ వాతావరణం తెలిసిపోతుంది. ఇంకా రానటువంటి వారు, గుర్తించినటువంటి వాడు, ఎరగనటువంటి వారు ఉంటే వాళ్ళు పరిశీలించుకోవాలి. మరలా వాళ్ళని వారు పరిశీలించుకోవాలి. ఎంత చక్కగా, ఎంత గొప్పగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడెను. భూనివాసులను శోధించుటకు అంట. భూనివాసములను అంటే భూమి మీద జీవిస్తున్న అందరినీ శోధిస్తాడు దేవుడు. శోధన కాలము వస్తుంది, కానీ ఆ సమయమున దేవుడు నిన్ను మటుకి కాపాడతాడు. కరోనా టైం వచ్చింది, లోకమంతటా బాధపడుతుంది, కానీ నన్ను దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. ఆర్థిక భారం అందరికీ ఉంది, కానీ ఆ సమయంలో మటుకు నన్ను ఏం చేశాడు? కాపాడాడు. దేవుడు నన్ను కాపాడాడు. కాబట్టి ఆ శోధన కాలం వచ్చినప్పుడు, ఆ శ్రమ దినాలు వచ్చినప్పుడు నేను నిన్ను కాపాడుతున్నాను. ఎందుకు కాపాడుతున్నాను అంటే నీవు నా వాక్యమును గైకొన్నావు. కష్టకాలంలో, నష్టకాలంలో, శ్రమకాలంలో, వేదన కాలంలో నువ్వు నా వాక్యమును గైకొన్నావు. యాకోబు రాశాడు, ఏమని రాశాడు? శోధన వచ్చినప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అనకూడదు మనం. కానీ మనుషుడు ఏమంటున్నాడు? దేవుడు నన్ను శోధిస్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడు ఎవరైతే దేవుడు శోధించాడు అనుకుంటాడో వాడు ఆయనను ఎరుగడు. ఎవరైతే దేవుడు శోధించలేదు నన్ను, నా స్థితిని బట్టి నాకు ఈ శోధన, నా స్థితిని బట్టి నాకు ఈ శ్రమ అని ఎవరైతే అనుకుంటారో దేవుని దృష్టి వాని మీద ఉంటుంది. అంటే నువ్వు వాక్యమును గైకొన్నావు, వాక్యమును అంగీకరించావు, వాక్యం మీద, దేవుని మీద నిలబడ్డావు కనుక శ్రమ దినముల్లో, శోధన కాలంలో, భూమిని శోధించు సమయాలలో నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము సంహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నీ కిరీటము దొంగలించకుండా నువ్వు గట్టిగా పట్టుకో. నీ కిరీటమును దొంగలించకుండా. రక్షణ పొందిన ప్రతి వానికి దేవుడు కిరీటాన్ని ఇస్తున్నాడు. ఆ కిరీటమును మనము ఎల్లప్పుడూ నిలబెట్టుకోవాలి, దాన్ని పోగొట్టుకుని వారంగా కాదు. ఆ జీవ కిరీటమును నిలబెట్టుకోవాలి. యాకోబు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. ఎందుకు జీవకిరీటం పొందుతాడంటే శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించాడు కనుకే ధన్యుడు. అంటే శోధన సహించువానికి ఏమి ఇస్తున్నాడు? జీవకిరీటం ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు సహించకపోతే నీ నుండి ఏం పోతుందంట?
ఆ జీవ కిరీటం పోతుంది. దాన్ని కాపాడుకోమంటున్నాడు. అది ఎలాగ వస్తలు అంటే, అది ఎలాగ శోధన ఎలా వస్తుందంటే, యూదులు కాక తాము యూదులమే అని సాతాను సమాజపు వారు నీ యొద్దకు వచ్చి వాటిని దొంగలించాలని చూస్తారు. వారి మాటలకు భ్రమపడబాకు, వారి మాటలకు లొంగిపోబాకు, వారి అబద్ధ మాటలకు, వారు మంచి మాటలకు, ఎట్లాగంటే సామెతల్లో ఉంటుంది, స్త్రీ ఎంత అందంగా మాట్లాడుతో అటువంటి అందమైన మాటలు సాతాను వస్తుంది. స్త్రీ రూపమున వస్తుంది, నిన్ను లోబర్చుకోవాలని చూస్తుంది సాతానుడు. అందంగా నీ వద్దకు వస్తుంది, లోబర్చుకోవాలని చూస్తుంది. ఎందుకంటే నీ జీవ కిరీటాన్ని తీసివేయడానికి. ఎందుకంటే బలమైనటువంటి ద్వారములతో తాళపు చెవులు కలిగినటువంటి వారు క్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆ ద్వారాలు మూయటం తీయటం అపవాదికి చేత కాదు. ఆ ద్వారాలు తీయటం, నేను వెళ్తుంటే ద్వారాలు మూసేయటం దానికి చేత కాదు. కాబట్టి అసలు ఆ ద్వారాల దగ్గరికి పోకుండా ముందుగానే సంఘాల మధ్యకు వచ్చి సంఘంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడి యొద్ద ఉన్న జీవ కిరీటాన్ని దొంగలించటమే వాడి పని. వాడి యొక్క బలమంతా సంఘముల మీద చూపిస్తూ ఉంటాడు. వాడి యొక్క శక్తినంతా సంఘం మీద చూపిస్తాడు. అందుకే అంటున్నాడు, నీ శక్తి కొంచెము, అపవాది శక్తి బలమైనది, కానీ నువ్వు నా వాక్యము ద్వారా బలపరచబడ్డావు, నా వాక్యము ద్వారా బలంగా ఉన్నావు, నా వాక్యము ద్వారా స్థిరంగా ఉన్నావు. నా వాక్యమే నీ శక్తి, నా వాక్యమే నీ బలము. కాబట్టి అపవాది బలమైనటువంటి చేతులతో, బలమైనటువంటి ఆలోచనలతో, బలమైనటువంటి శక్తితో నీ మీద వస్తాడు. మాయోపాయములు చేస్తూ ఉంటాడు. నీ కంటికి కనిపించకుండా నీతో తిరుగుతూ ఉంటాడు. నీ తల మీద కూర్చుంటాడు, నీ తల మీద భారముగా ఉంటాడు అపవాది. కానీ వాక్యాన్ని విడిచిపెట్టబాకంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని గైకొని దేవుని చిత్తానుసారంగా ఆయన మార్గములో సత్యముతో, యథార్థముతో, మంచి ప్రవర్తన కలిగి జీవిస్తావో జీవ కిరీటమును నువ్వు పొందుకొని ఉంటావు అంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, జయించువాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటినీ వెలుపలికి పోడు. దీపస్తంభముగా నిలబెడతాను. ఒక దీపస్తంభం అనేది అనేక మందికి ఒక సాదృశ్యంగా, ఒక నాయకుడుగా నిలబడిన అని అర్థం అనమాట. అర్థమైందా? ఒక దీపస్తంభంగా అంటే అనేక మందికి నాయకులుగా నిలబడటం అనేది సాదృశ్యం, అదొక ఉపమానంగా చెప్తున్నాడు. ఆ రీతిగా నిలబెడతాను, ఇక ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. నూతన యెరూషలేము అని పేరు. సహించువానికి నూతన యెరూషలేము దొరుకుతుంది. ఏంటిదంట? ఓర్పుతో సహించువానికి దొరుకుతుంది. ఓర్పుతో సహించువానికి, భయభక్తులు కలిగిన వారికి, సంపూర్ణంగా జీవించిన వానికి ఏం దొరుకుతుంది? నూతన యెరూషలేము దొరుకుతుంది. అందుకే మొదట దావీదు తాళపు చెవి అని రాసింది. అందుకే నూతన యెరూషలేము, ఇదివరకు దావీదు పాలించిన యెరూషలేము నుంచి నూతన యెరూషలేము యొక్క స్థితిని ఎవరికి ఇస్తున్నాడంట? మనందరికి ఇస్తున్నాడు. మనందరికీ జీవించిన వారికి నూతన యెరూషలేము, నూతన దేవాలయమును, నూతన స్థితిని ఇస్తున్నాడు. ఈ నూతన యెరూషలేము అంటే సంఘము అనే ఒక వధువు. అర్థమైందా? వధువు, సంఘము అనే వధువు నూతన యెరూషలేము. అన్ని సంఘాలు, ప్రతి సంఘము ఒక సంఘముగా, మహాసంఘముగా నిలబడి అది నూతన యెరూషలేముగా వధువుగా ఉండి, ఎవరి తీర్పు తీర్చిన తర్వాత వధువుగా ఉండి అందరూ పరిశుద్ధులు ఉంటారు. అప్పుడు నూతన యెరూషలేములో అందరూ పరిశుద్ధులే. అప్పుడు క్రీస్తు ప్రభువారితో కూడా దేవుని రాజ్యానికి కొనిపోబడతాము. ఫిలదెల్ఫియాలో సంఘానికి రాస్తున్నటువంటి మాటలు ఇవన్నీ చూడండి. నూతన యెరూషలేము, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. కాబట్టి చక్కగా ఫిలదెల్ఫియాల సంఘానికి ఏం రాస్తున్నాడంటే, ప్రాముఖ్యంగా నా వాక్యమును నువ్వు గైకున్నావు, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా నా వాక్యమును నువ్వు గైకున్నావు కాబట్టి నేను నిన్ను కాపాడుతాను. జీవ కిరీటం పోకుండా కాపాడుకో అంటున్నాడు. మరలా జీవ కిరీటం పోకుండా కాపాడుకుంటే నేను నీకు నూతన యెరూషలేమును, క్రొత్త పేరును, క్రొత్త స్థితిని నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడు ఫిలదెల్ఫియా సంఘంతో. ఎవరు అంటున్నారంటే క్రీస్తు ప్రభువారు. ఏమని క్రీస్తు ప్రభువారు అన్నారు? దావీదు తాళపు చెవులు కలిగినటువంటి వాడు, ఎవడు వేనేడు, ఎవడు తీయలేనటువంటి వాడు,
మాట్లాడుతున్నటువంటి మాటలు, క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాటలు. నీ క్రియలను నేను ఎరుగుదు, నీ శక్తి కొంచెమే ఉన్నప్పటికీ నీ వాక్యమును బట్టి నేను తెలియదు అనలేదు, తెలుసనే అన్నావు. కాబట్టి నేను నిన్ను కాపాడుతున్నాను. నీ జీవకిరీటం నువ్వు కాపాడుకున్నావు కనుక నేను నిన్ను కాపాడుతున్నాను. నీ జీవకిరీటం కాపాడుకున్నావు కనుక నూతన యెరూషలేములో నీకు స్థానాన్ని కల్పిస్తాను. ఇది ఫిలదెల్ఫియాలో సంఘపు దూతకు రాస్తున్నటువంటి మాట. ఈరోజు నువ్వు నేను ఆలకించాము, ఈరోజు నువ్వు నేను చెవియొగ్గాము. కాబట్టి మనుషులు ఎదుట, అన్యులు ఎదుట, ప్రతి ఒక్కరి ఎదుట నువ్వు నేను ఎవరిని ఒప్పుకోవాలంటే క్రీస్తు ప్రభువారిని ఒప్పుకోవాలి, యెహోవా దేవుణ్ణి ఒప్పుకోవాలి. ఎవరు భయపడకండి, ఎవరు దేవునికి విరుద్ధంగా జీవించకండి, స్థిరం కలిగి ఉండండి. మనం యెహోవా బిడ్డలు, దేవుని బిడ్డలమని పోరాడండి. అపవాది ఆలోచనలకు, అపవాది వేస్తున్నటువంటి బంధకాలకు భయపడద్దు, ఎవరు భయపడద్దు. యోధా గోత్రపు సింహం వలె ధైర్యంగా ఉండమంటున్నాడు, ధైర్యంగా నిలబడమంటున్నాడు, ధైర్యంగా జీవించమంటున్నాడు. ఆయన రాజ్య వారసునిగా నిన్ను ఉండమంటున్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము ఇది 6వ దీపస్తంభము. దేవుని చిత్తమైతే 7వ దీపస్తంభము. ఏ సంఘం అది? లవోదికీయ సంఘము. వచ్చే వారం లవోదికీయ సంఘమును మనం ధ్యానించుకుందాం. ఇది చాలా ఇంకా ప్రాముఖ్యమైనటువంటిది. ఎలాంటివంటిది? వెచ్చనగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి సంఘములో, నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. నేర్చుకుందాం వచ్చే వారం. ఈ వాక్యం ఫలించాలి. వాక్యాన్ని పోగొట్టకుండా మీ హృదయంలో ఉంచుకొని ఆత్మీయ స్థితిలో ప్రతి ఒక్కరూ మరింతగా బలపరచబడాలని కోరుకుంటూ వాక్య విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.